ఈ వీడియో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఫారడేస్ లా అంటే ఏంటి, లెన్స్ లా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ EMI. సో ఈ చాప్టర్ కన్నా ముందు మీరు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం గురించి కంపల్సరీ చదవాలి. ఆ వీడియోస్ చూడకపోతే మనకి ప్లేలిస్ట్ చెక్ చేయండి. మన డిస్క్రిప్షన్లో కూడా నేను ప్లేలిస్ట్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడొచ్చు, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తాను ప్లేలిస్ట్, దాని నుంచి మీరు చూడొచ్చు. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి చూడాలి. ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాం. 1820లో ఆయిస్టెడ్, మనం లాస్ట్ చాప్టర్లో అంటే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం స్టార్టింగ్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఆయిస్టెడ్ అనే శాస్త్రవేత్త 1820లో, పచ్చి తెలుగులో చెప్పాలంటే, బి ఈజ్ ప్రొడ్యూస్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అదే కదా మనం చేసాం. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఏం చేసామంటే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనేది ఆయిస్టెడ్ అబ్జర్వ్ చేశారు. మనం ఎంత జనరేట్ అవుతుంది, ఒక కాయిల్ అయితే ఎంత, ఒక ఇన్ఫైనైట్ లాంగ్ వైర్ అయితే ఎంత, ఫైనైట్ వైర్ అయితే ఎంత, సాలినాయిడ్ అయితే ఎంత, టొరాయిడ్ ఎంత, ఇవన్నీ విషయాలు కూడా అదే కనుక్కున్నాం. మొత్తం ఆ చాప్టర్ అంతా చేసింది ఏంటి, వి ప్రొడ్యూస్డ్ బి యూజింగ్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్, కరెంట్ క్యారింగ్ వైర్. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం MC&M. మరి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ EMIలో ఏం జరుగుద్ది అంటే, ఈ 1820 ఒక 10 సంవత్సరాల తర్వాత 1831లో ఫారడే అనే సైంటిస్ట్ మనకి కొన్ని సింపుల్ అబ్జర్వేషన్స్ ద్వారా, సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఫారడే లాస్ని ప్రపోజ్ చేశాడు. ఇతను ఏం చెప్పాడంటే దీనికి రివర్స్, ఈ చాప్టర్కి రివర్స్ అనమాట. ఏంటి ఆ రివర్స్, ఇక్కడ బి ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్, బి ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్. కానీ ఇక్కడ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్రొడక్షన్ ఆఫ్ కరెంట్ బై యూజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ చాప్టర్లో ఏం చదువుకుంటారంటే కరెంట్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి ఎలా జనరేట్ చేయొచ్చు అని. దట్ ఈస్ హౌ మన ప్లాంట్స్ని, మన ఎలక్ట్రిసిటీ అంతా కూడా మనం తయారు చేసుకుంటున్నాం. విండ్ ఎలక్ట్రిసిటీ అయినా, హైడ్రో ఎలక్ట్రిసిటీ అయినా, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మీరు చదువుకునే లాస్ మీద ఆధారపడి పనిచేస్తాయి. సో కరెంట్ ఎలా తయారవుతుంది, మన ఇంట్లో కరెంట్ ఎలా వస్తుంది, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ చాప్టర్ మనకి పూర్తి అవగాహన ఉండాలి. సో ఫారడేస్ అనే వ్యక్తి 1831లో మనకి ప్రపోజ్ చేసిన ఈ లాస్ ద్వారా ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కోర్స్. EMI అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అంటే ఒక ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేయడం యూజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది అర్థం. EMI అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే యు ఆర్ ఇండ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే నువ్వు ఒక ఎలక్ట్రిక్ కరెంట్ని సృష్టిస్తున్నావు. ఎలా సృష్టిస్తున్నావు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసుకుని. అందుకే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ EMI అన్నాం. సో ఈ చాప్టర్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఆ ఫారడే లాస్ని అర్థం చేసుకోవాలంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీద ఐడియా ఉండాలి. ఏముండాలి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బాగా తెలుసు అయితే ఇది కూడా సేమే, నో ప్రాబ్లం. మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ φ E అంటాడు. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్స్ టు E బార్ డాట్ A బార్, ఇంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ డాట్ ప్రొడక్ట్ విత్ ఏరియా వెక్టార్, సేమ్ అలాగే ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φB ఈజ్ ఈక్వల్స్ టు, కాకపోతే ఈ చాప్టర్లో φ అని వాడతాం, ఎందుకంటే మనం ఈ చాప్టర్ మొత్తం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించే మాట్లాడతాం కాబట్టి φ అంటాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ టైం మాత్రం ఇలా రాస్తున్నాను, B బార్ డాట్ A బార్ అంటే BA cos θ. ఏంటి దీని అర్థం ఏంటి? ఫ్లక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ నార్మల్ త్రూ ద ఏరియా. ఫిజికల్ మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే ఏంటి, ఎలక్ట్రిక్ లైన్స్ అయితే ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటే దాని గురించి. నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ నార్మల్ త్రూ ద ఏరియా, నార్మల్ త్రూ ద ఏరియా. ఒక ఏరియాకి నార్మల్గా ఎన్ని అయితే లైన్స్ వెళ్తాయో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ లైన్స్ అయితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. 5B ఈజ్ ఈక్వల్స్ టు B బార్ డాట్
ఏ బార్ అంటే బిఏ కాస్ థీటా అని చెప్పేసి. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి, ఇంకా బేసిక్ నుంచి రావాలి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మీద వీడియో చూడాలి. డిస్క్రిప్షన్లో ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటుంది ప్లేలిస్ట్, లేదంటే మన ఛానల్లో మీరు చూడొచ్చు ఎలక్ట్రోస్టాటిక్స్. అందులో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మీద వీడియో చూస్తే మీకు ఇంకా డీప్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బోల్ అంత టైం తీసుకుని. ఓకే, మరి ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఎలా మెజర్ చేయాలి? ఎలా మెజర్ చేస్తామంటే ఈ ఫార్ములా యూస్ చేసి మెజర్ చేస్తాం. బట్ ఆ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. ఒక ఏరియా తీసుకో, ఇది ఏరియా. ఓకేనా? ఆ ఏరియాకి ఏ బార్ వెక్టార్ అంటే ఏంటి? ఏరియాకి ఏ బార్ వెక్టార్ అంటే ఏరియాకి నార్మల్గా ఉన్న వెక్టార్ని ఏ బార్ అంటారు. అంటే ఏరియాకి నార్మల్గా అంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండేది ఏరియా వెక్టార్. అది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏరియా వెక్టార్ అంటే ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది XY ప్లేన్ అనుకో. వాట్ ఈజ్ ఏరియా వెక్టార్? Z యాక్సిస్ K క్యాప్. YZ ప్లేన్ అనుకో. వాట్ ఈజ్ ఏరియా వెక్టార్? I క్యాప్. ఎందుకంటే X యాక్సిస్ దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా ఏరియా వెక్టార్ అంటే ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉండడం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలాగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్తుంది. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ అంటే ఎవరెవరికి? ఏరియా వెక్టార్కి అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఉన్న యాంగిల్. అర్థమవుతుందా? ఏరియాకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఉన్న యాంగిల్ కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏరియా వెక్టార్ అనేది ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో నువ్వు యాంగిల్ ఏది తీసుకోవాలి? నార్మల్తో అంటే బీ బార్ ఏరియా వెక్టార్తో అంటే నార్మల్తో చేసే యాంగిల్ తీసుకోవాలి, అంతేగాని ఏరియాతో చేసే యాంగిల్ కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ థీటా హియర్? యాంగిల్ బిట్వీన్ బీ బార్ అండ్ నార్మల్ టు ద ఏరియా. ఏరియాకి నార్మల్ తీసుకుంటే దానికి బీ బార్కి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా అంట. ఓకేనా? అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఫ్లక్స్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫ్లక్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎప్పుడు వెళ్తాయి, అసలు లైన్సే ఎప్పుడు వెళ్ళవు, ఫ్లక్స్ ఎప్పుడు జీరో అవుతుంది, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. నోట్ చేసుకోండి. రైట్. వాట్ ఈస్ ఫ్లక్స్? ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ డాట్ ఏ బార్ అంటే బిఏ కాస్ థీటా. ఓకే, మరి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎప్పుడు వెళ్తాయి? ఎక్కువ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎప్పుడు వెళ్తాయి అంటే ఇది బీ బార్. ఇది జాగ్రత్త చూడండి. ఎక్కువ లైన్స్ వెళ్ళాలి అంటే ఏరియా అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఏరియా అనేది ఇలా అడ్డంగా ఉందనుకోండి, ఎక్కువ లైన్స్ పాస్ అవుతాయి. నార్మల్గా ఎక్కువ లైన్స్ పాస్ అవుతాయి. అంటే థీటా ఎంత అవ్వాలి? థీటా ఎంత అవ్వాలి? 90యా? కాదు, 0 degrees అవ్వాలి. ఎందుకమ్మా? ఇది పర్పెండిక్యులర్గా ఉందంటే ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. అర్థమైందా? ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా ఏరియాకి నార్మల్గా ఉంటుంది. సో ఏ బార్ అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. అప్పుడు ఫ్లక్స్ ఫార్ములా ఏముంది? ఫ్లక్స్ 5max ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 0 ఎంత? 1 అంటే బి ఇంటూ ఏ. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ఫ్లక్స్ ఫార్ములా. ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఏరియా ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. ఏరియా ఈజ్ పర్పెండిక్యులర్ టు ఫీల్డ్. అది నెక్స్ట్ మినిమం ఎప్పుడు? ఇఫ్ ఏరియా ఈజ్ ప్యారలల్ టు బీ బార్. అంటే ఫీల్డ్ ఇలా ఉంది, ఇది బీ బారు, ఏరియా ఇలా ఉంది, దీనికి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఏ బార్ ఎలా ఉంటుంది? ఏ బార్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 90 degrees. కాస్ 90 0. దట్ మీన్స్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎటువంటి ఫ్లక్స్ వెళ్ళదు. అర్థమైందా? నోట్ చేసుకోండి. అంటే ఫ్లక్స్ అనేది నీకు మ్యాక్సిమం ఉంటుంది, బి ఇంటూ ఏ ఉంటుంది, అలాగే 0 ఉంటుంది. మరి నెగిటివ్ ఉంటుంది అంటే నెగిటివ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే లైన్స్ ఇటు ఉన్నాయి, ఏరియా వెక్టర్ బయటకు ఉందనుకోండి, అప్పుడేముంటుంది? నెగిటివ్ కూడా వస్తుంది. దాని గురించి కూడా మాట్లాడదు. నోట్ చేసుకోండి ఫస్ట్. సో పాయింట్ ఏంటి? ఫ్లక్స్ కెన్ బి 0 ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా ఒక బీ బార్, దీని మీద ఒక సిలిండర్ పెట్టా.
ఒక సిలిండర్ గుండా పోతుంది అనమాట. ఇది సిలిండర్. ఓకేనా, రైట్. దీని ఏరియా ఏ అనుకుందాం, సిలిండర్ ఏరియా ఏ. ఫీల్డ్ ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఏరియాకి ఏరియా వెక్టర్ అంటే ఏం చెప్తావు, ఇలా రాయాలి, బయటికి రాయాలి. ఇప్పుడు కూడా ఏరియా వెక్టర్ బయటకు ఉంటుంది. క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటే క్లోజ్డ్ సర్ఫేస్కి బయట ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది, బయటకు ఉంటుంది. సో ఇక్కడ ఏరియా వెక్టర్ అంటే ఏ విధంగా. మరి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి, ఇక్కడ ఏదో కర్వ్డ్ సర్ఫేస్కి ఏరియా అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అర్థమైందా? ఇది ఫేస్ 1 అన్నాం, ఇది ఫేస్ 2 అన్నాం, కర్వ్డ్ సర్ఫేస్ ఫేస్ 3 అన్నాం. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ ఇన్ టు ద ఫేస్ 1? ఎందుకంటే ఫేస్ 1లోకి లోపలికి వెళ్తాం, అవునా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఫేస్ 1 ఫ్లక్స్ ఈజ్ ఇన్వర్డ్. దాన్ని మనం ఇన్వర్డ్ ఫ్లక్స్ అంటాం. ఇన్వర్డ్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది అంటే ఫ్లక్స్ ఇన్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ కాస్, ఇదెంతది 180 degrees. ఏ బార్ ఇటు ఉంది, బి బార్ అటు ఉంది, కాబట్టి కాస్ 180 ఎంత, మైనస్. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ బిఏ. అంటే ఇన్వర్డ్ ఫ్లక్స్ ఎలా ఉంది, నెగిటివ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఫేస్ 1 ఫ్లక్స్ ఈజ్ ఇన్వర్డ్స్, దేర్ ఫోర్ ఫై ఈజ్ నెగిటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. మరి ఫేస్ 2 చూడండి, ఫేస్ 2కి ఏమవుతుంది, ఫర్ ఫేస్ 2 ఫ్లక్స్ ఈజ్ అవుట్వర్డ్, ఇన్వర్డా, అవుట్వర్డ్స్, బయటకు వస్తాయి లైన్స్. అర్థమైందా? అప్పుడు బీ బార్ ఏ బార్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్. ఎందుకు, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ కాస్ 0, యూ గెట్ బిఏ కాస్ 0, యూ గెట్ బి ఇంటూ ఏ, పాజిటివ్ ఫ్లక్స్. దాన్ని మనం ఏమంటాం, అవుట్వర్డ్ ఫ్లక్స్ అంటాం. అది నెగిటివ్ అయితే ఇన్వర్డ్ ఫ్లక్స్, లోపలికి వెళ్ళేది. ఇప్పుడు ఇది రెండు కలిపితే ఏమవుతుంది, 0. ఎందుకంటే ఇన్వర్డ్ ఫ్లక్స్, అవుట్వర్డ్ ఫ్లక్స్ అంటే లోపలికి ఎన్ని లైన్స్ వస్తున్నాయో బయటికి అన్ని లైన్స్ వెళ్తున్నాయి, కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఆఫ్ ది క్యూబ్ ఏమైంది, 0 అయ్యింది. టోటల్ ఫ్లక్స్ ఆఫ్ దిస్ క్యూబ్ అది, దీని మీద సిలిండర్. అర్థమైందా? అది. మరి కర్వ్డ్ సర్ఫేస్ పరిస్థితి ఏంటి? ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఎంతది, 90. కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. ఈ బీ బార్ ఎలా ఉంది, ప్యారలల్గా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ మీదగా వెళ్తుంది. అంటే ఏరియా వెక్టర్తో ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అంటే ఫ్లక్స్ ఏమవుతుంది, 0. సో నీకు ఒక సిలిండర్ తీసుకుంటే నీకు పాజిటివ్ ఫ్లక్స్ తెలిసింది, నెగిటివ్ ఫ్లక్స్ తెలిసింది, అలాగే 0 ఫ్లక్స్ కూడా తెలిసింది. సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ చాప్టర్కి వచ్చేసి ఏం కావాలి, ఈ చాప్టర్కి వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఏ కాయిల్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక కాయిల్లో మనం కరెంట్ని జనరేట్ చేస్తాం. అది సర్క్యులర్ కాయిల్ అవ్వచ్చు, రెక్టాంగులర్ కాయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఒక కాయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటాను, ఓకేనా? ఈ సర్క్యులర్ కాయిల్ ఏరియా ఎలా ఉంటుంది, ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దీని మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్ ఇలా ఉంది, యాంగిల్ ఎంత, థీటా. సో ఫ్లక్స్ ఎంత అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ కాస్ థీటా. అయిపోయింది. సో ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందంటే ఇఫ్ కాయిల్ ఈజ్ ప్యారలల్, if coil is perpendicular to B bar, then what we get, phi max. Phi max is equals to B into A. అలా కాకుండా if coil is parallel to B bar, then flux ఏమవుతుంది, parallel అయిపోతే minimum, that is equal to 0. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ది కాయిల్, ఒకటే కాయిల్ కాదు, 2-3 కాయిల్స్ ఉన్నాయి, అంటే సమ్ n నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి. దాన్ని మనం అంటాం n టర్న్స్ అంటాం. అంటే ఒక కాయిల్ చుట్టూ, అలా కాకుండా దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, దాని మీద ఇంకోటి, ఇంకోటి, అలా చాలా చుట్టుకుంటూ పోయావు. కాయిల్కి చాలా చుట్లు ఉంటాయి కదా, దాన్ని మనం n టర్న్స్ అంటాం. ఒక్కొక్క కాయిల్కి బిఏ కాస్ట్ అట. n కాయిల్స్కి ఎంత అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 5. అర్థమైందా? ఒక్క కాయిల్ 5 అయితే n టర్న్స్కి ఎంత, n ఇంటూ 5. దట్ మీన్స్ n ఇంటూ b ఇంటూ a ఇంటూ కాస్ట్.
సో టోటల్ ఫ్లక్స్ ఈజ్ NBA cos theta. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ కాయిల్ ఆఫ్ n టర్న్స్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్? NBA cos theta. అదే BA cos theta అంటే ఒక కాయిల్కి సంబంధించింది, NBA cos theta అంటే టోటల్ ఫ్లక్స్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. Faraday's law of electromagnetic induction, Faraday's law of EMI. ఏం చెప్తుంది ఇది? ప్రీవియస్ చాప్టర్ అంతా మనం ఏం చేసాము, ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ ఉంటే దానికి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అనేది చేసాం. కానీ ఇక్కడ ఈ చాప్టర్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత కరెంట్ని జనరేట్ చేస్తుంది, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఒక చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కరెంట్ని జనరేట్ చేస్తుంది అనే విషయం ఇక్కడ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. మెల్లగా అర్థమవుతుంది చూడండి. ఈ లాస్ట్ గురించి చదివితే మెల్లగా అర్థమవుతుంది, కంగారు పడకండి. ఫారడే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇన్ 1831 there is a coil connected with a galvanometer. ఒక గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాం. గ్యాల్వనోమీటర్ ఏం చేస్తుంది? కరెంట్ ఉందా లేదా చూపిస్తుంది, కరెంట్ని మెజర్ చేస్తుంది, అవును కదా? సో కరెంట్ ఉందా లేదా సర్క్యూట్లో తెలుస్తుంది. ఇందులో బ్యాటరీ ఏమైనా పెట్టామా? పెట్టలేదు. బ్యాటరీ పెట్టకపోతే కరెంట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి కరెంట్ ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఫారడే ఏం చేసిండంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్, ఏదైనా పోల్ అయ్యి ఉండొచ్చు, బట్ సంథింగ్. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ని తను ఏం చేసిండంటే ఇలా మూవ్ చేసి ఏం చేశాడు? మూవ్ చేశాడు, కాయిల్ మీదకి మూవ్ చేశాడు. మూవ్ చేస్తే ఇక్కడ డిఫ్లెక్షన్ చూపించింది. ఇలా దగ్గర పెడితే కరెంట్ ఏమీ రాలే. కాయిల్కి దగ్గరగా పెట్టి చూశాడు, ఏమైనా కరెంట్ వస్తుందేమో, ఏమైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ని జనరేట్ చేస్తుందేమో అని చూశాడు. లేదు. కానీ ఎప్పుడైతే మూవ్ చేశాడో కరెంట్ని జనరేట్ చేసింది. గాట్ ఇట్? సో ఇలా మూవ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇందులోంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెళ్తున్నాయి, అవునా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. దగ్గర పెట్టేటప్పటికి ఏమవుతుంది? ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి, అంటే మోర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓహో, మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ వచ్చిందనమాట అనుకున్నాడు. అంతేకాదు, వెనక్కి తీసుకొచ్చిన కరెంట్ చూపించింది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గించిన కరెంట్ చూపించింది. ఫ్లక్స్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసిన రెండు కేసుల్లోని కరెంట్ చూపించింది. అంటే ఫైనల్గా తనకు అర్థమైందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ ఉండాలి. చేంజ్ ఎలాగైనా ఉండొచ్చు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే యూ కెన్ జనరేట్ కరెంట్ ఇన్ దిస్ కాయిల్, యూ కెన్ జనరేట్ ఎన్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్. అంటే ఈఎంఎఫ్ని జనరేట్ చేయగలవు, క్లోజ్ ఉంటే కరెంట్ వస్తుంది. రెండు విషయాలు ఇక్కడ. ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఇందులో ఈఎంఎఫ్ జనరేట్ అయిన తర్వాత ఒకవేళ కాయిల్ క్లోజ్ అనుకోండి, అప్పుడు మనకి క్లోజ్డ్ సర్క్యూట్లోనే కదా కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. Got it? So what the first thing he said, whenever the magnetic flux linked with a coil changes, అంటే అది చేంజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫ్లక్స్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఫీల్డ్ కాదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాట్లాడతలేదు, ఫ్లక్స్ గురించి మాట్లాడదు. చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా ఈ కంక్లూజన్కి రావడం అర్థమైందా? అంటే ఏం ఎఫెక్ట్ చేస్తుంది ఈ కరెంట్ని అనేది అర్థం చేసుకోవడం ద్వారా తను ఏం చెప్పిందంటే, వెన్ ఎవర్ దే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ చేంజెస్, ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు, ఓకేనా? ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ an EMF is induced in the coil. కాయిల్లో ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని చెప్పాడు. అండ్ ద ఈఎంఎఫ్ ఎగ్జిస్ట్. ఆ ఈఎంఎఫ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఆ చేంజ్ ఉన్నంత వరకు ఉంటుంది. ఒకవేళ నువ్వు మూవ్ చేయడం ఆపేసావు అనుకో, చేంజ్ అయిపోద్ది, కరెంట్ జీరో అయిపోద్ది మళ్ళీ. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ చేంజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టు గెట్ ద ఈఎంఎఫ్. Got it? So the EMF exists as long as change in magnetic flux continues. Change in magnetic flux continues. Got it? సో ఏం చెప్తున్నాడు? ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఒక కాయిల్తో లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ అయిన కాయిల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటే చేంజ్ అయినంతసేపు కూడా మనకి ఏం ఇండ్యూస్ అవుతుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది.
ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఎంతవరకు ఉంటుందంటే ఆ చేంజ్ ఉన్నంత వరకు ఉంటుంది. అంటే నువ్వు ఇలా మూవ్ చేసావు, కరెంట్ వచ్చింది, ఆ మూవ్ చేయడం ఆపేస్తే కరెంట్ ఆగిపోతుంది. వెనక్కి లాగుతున్నావు, లాగేటప్పుడు వస్తుంది, లాగడం ఆగిపోతే కరెంట్ కూడా ఆగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఏ అని పెట్టుకోండి. సెకండ్ ఏంటి, ఎంత వస్తుంది, ఎంత ఈఎంఎఫ్ వస్తుంది, ఎంత వస్తుంది. సో అది మనం ఫార్ములేట్ చేయాలి. అది సెకండ్ వన్ అనమాట. ఇది ఫస్ట్ వన్ రాసుకోండి, ఫస్ట్ పాజ్ చేసి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, ఫారడే చెప్పిన సెకండ్ లా ఏంటి, ఫస్ట్లో ఏమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ అయ్యే కొలది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయ్యే కొలది ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ ఏం చెప్తున్నాడంటే ద ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్, మరి ఎంతో చెప్పాలి కదా, ద ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు very very important, is equal to negative rate of change ఎవరు చేంజ్ అవుతున్నారు, నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అది అంటే ఏదైతే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుందో, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, అవునా, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, మనం అప్లై చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఒక బ్యాటరీకి ఉంటుంది, అవునా, అంటే అక్కడ ఆ కాయిల్లో బ్యాటరీ లేకపోయినా ఒక బ్యాటరీ ఉన్నట్టుగా అది చేస్తుంది. ఏది చేస్తుంది, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ d∅dt. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చేంజ్ చేయడం ద్వారా మనం ఒక ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తున్నాం, ఒక కరెంట్ని జనరేట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ బ్యాటరీ ఏం లేకుండా నువ్వు కరెంట్ని తీసుకురాగలవు, దాన్ని కరెంట్ని సృష్టించగలుగుతాం. ఎలాగా, బై చేంజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకుని మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ కానీ, విండ్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి, ఒక కాయిల్ని, ఇప్పుడు ఒక వాటర్ కింద ఒక కాయిల్ పెట్టావు, కాయిల్ పెడితే వాటర్ వచ్చి కాయిల్ని తిప్పుతుంది, టర్బైన్స్ని తిప్పుతుంది. విండ్ వచ్చి టర్బైన్స్ని తిప్పుతుంది, అంటే కాయిల్ని తిప్పుతుంది. తిప్పితే ఏం జరుగుతుంది అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. అవి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతాం ఆ కాయిల్ని, కాయిల్ తిరుగుతుంటే ఏం చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది ఏంటి, ఇవన్నీ చూద్దాం, మనం ఫార్ములేట్ చేద్దాం, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ మన ఇంటికి పంపిస్తే మనం వాడుకుంటున్నాం. అర్థమవుతుందా? అది. సో యు ఆర్ చేంజింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యు ఆర్ చేంజింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలా ప్రతిదాన్ని నువ్వు వాడుకుని టర్బైన్స్ తిప్పి, అర్థమైందా, టర్బైన్స్ తిప్పి కరెంట్ని జనరేట్ చేస్తావు. సో కరెంట్ ఎలా జనరేట్ అవుతుందంటే నువ్వు ఏదో ఒకటి చేసి టర్బైన్స్ తిప్పాలి. నువ్వు చేతితో పట్టుకుని తిప్పుతావా, వాటర్ పోసి తిప్పుతావా, జలపాతాల కింద పెట్టి, విండ్ గాలితో తిప్పుతావా, విండ్ మిల్స్ ద్వారా, అర్థమైందా. సో ఎలా తిప్పినా ఫైనల్గా యూ హ్యావ్ టు చేంజ్ ద ఫ్లక్స్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే నీకు ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ వల్ల నీకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. గాట్ ఇట్? దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. సో ఈ నెగిటివ్ సైన్ ఏంటి, మరి దాని గురించి మాట్లాడదాం. ఆ నెగిటివ్ సైన్ గురించి మనం లెన్స్ లాలో మాట్లాడదాం. ఓకే, నెగిటివ్ సైన్ ఏం చెప్తుందంటే ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్లో జనరేట్ చేస్తుంది. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ the direction of EMF, and it is explained in Lenzs law. అని రాసేసుకోండి, ఎందుకంటే మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం లెన్స్ లాలో. అంటే నెక్స్ట్ ఇప్పుడే నేను ఒక నిమిషంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడుతుంది. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లెన్స్ లా రాసేసుకోండి. లెన్స్ లాలో మనం క్లియర్గా దాని గురించి మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. E = d∅dt. మైనస్ సైన్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్. నోట్ చేసేసుకోండి, లెన్స్ లా గురించి మాట్లాడదాం. సో ఈఎంఎఫ్ = ఫార్ములా ఏంటి, d∅dt. మైనస్ సైన్ పక్కన పెట్టండి, మన డైరెక్షన్ గురించి మాట్లాడతలేదు. ఫస్ట్ ఒకసారి ఈ ఫార్ములా అర్థం చేసుకుందాం. ఓకేనా? మైనస్ జస్ట్ ఇండికేట్స్ ద డైరెక్షన్, అది పక్కన పెట్టేసాయి. E = d∅dt. వాట్ ఈస్ ఫై ఫార్ములా? మనం ఇందాక నేర్చుకున్నాం, b∞a. అంటే φ = BA cos θ. ఇది నేర్చుకున్నాం, అవునా? సో ఒక కాయిల్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అలాగే కాయిల్కి ఏరియా ఉంది, అండ్ θ అనేది ఏంటి, నార్మల్ వెక్టారు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేసే యాంగిల్. దీన్ని మనం φ అంటాం. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడదాం. అప్పుడు ఏమవుతుంది చూడు, దిస్ ఎంప్లాయిస్ E =
dv/dt ఇంటూ BA cos θ. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనం B చేంజ్ చేస్తే ఫై చేంజ్ అవుతుంది, ఏరియా చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది, టీటా చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. మూడిట్లో ఏదైనా చేంజ్ చేయొచ్చు. బీ చేంజ్ చేయడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, టీటా కూడా చేంజ్ చేయడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. అలాగే కదా మనం తిప్పుతున్నాం, కాయిన్ని తిప్పడం ద్వారా ఏం చేస్తున్నాం, టీటా మారుస్తున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టీటా మార్చడం ద్వారా మనం కాయిన్ తిప్పడం ద్వారా టీటా మారుస్తున్నాం. టీటా మారిస్తే మనకి ఏమొస్తుంది, ఫేమస్ అనమాట. అది టీటా మార్చడం అనేది ఫేమస్. బీ కూడా మార్చవచ్చు నువ్వు, యూ కెన్ చేంజ్ బీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ చేయొచ్చు, అది కూడా ప్రాక్టికల్ అయింది. కానీ ఏరియా మార్చడం కొద్దిగా కష్టం, బట్ దానికి కూడా మనం చేయొచ్చు. ఓకేనా, అది కూడా పెద్ద కష్టమైన, టెక్నికల్లీ కష్టమైన, ఈజీ, అది కూడా ఒక మెథడ్ మనం చేయొచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఎలా చేస్తామని, అది కూడా ఫేమస్సే. సో బీ చేంజ్ చేయొచ్చు, ఏ చేంజ్ చేయొచ్చు, టీటా చేంజ్ చేయొచ్చు, ఏదైనా చేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ఏ కాయిల్. ఒకవేళ n టర్న్స్ ఉన్నాయనుకో, ఇఫ్ కాయిల్ హ్యాస్ n టర్న్స్, ఇఫ్ కాయిల్ హ్యాస్ n టర్న్స్, ఒక్కొక్క టర్న్లో ఈఎంఎఫ్ ఎంత, n టర్న్స్లో అంటే n టైమ్స్ ఎంత, అవునా. సో ఈజీ వచ్చినప్పుడు ఏముంది, n టైమ్స్ d∅/dt. ఇది n టర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఆ n కూడా లోపల తీసుకెళ్ళచ్చు. కాబట్టి తీసుకెళ్ళేవనుకోండి d/dt ఆఫ్ n ఇంటూ 5 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు, d/dt ఆఫ్ NBA కాస్ట్. సో ఇది కంప్లీట్ ఫార్ములా అవుతుంది అనమాట. అంటే n టర్న్స్ ఉంటే గొడవేలేదు, కానీ నెంబర్ ఆఫ్ టర్న్స్ చేంజ్ చేయడం చాలా కష్టం. బీ చేంజ్ చేయొచ్చు, ఏ చేంజ్ చేయొచ్చు, టీటా చేంజ్ చేయొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ టర్న్స్ చేంజ్ చేయడం అనేది ఫ్రీక్వెంట్గా ఎలా చేంజ్ చేస్తావు, నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా కష్టం కదా. సో ఇది చాలా కష్టం టెక్నికల్గా. మిగతాదంతా మనం మాట్లాడదాం. సో బీ చేంజ్ చేయొచ్చు, ఏ చేంజ్ చేయొచ్చు, టీటా చేంజ్ చేయొచ్చు. సో అప్పుడు ఎలా ఉంటాయి ఫార్ములాలు, అవన్నీ కూడా మాట్లాడదాం. ఇది కంప్లీట్ ఫార్ములా, ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం, ఆ తర్వాత లెన్స్ లా గురించి మాట్లాడదాం. అన్నిటి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ నెగిటివ్ సైన్ డైరెక్షన్, అంటే ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మాట్లాడదాం. ఓకేనా, ఫస్ట్ ఫార్ములాలన్నీ నేర్చేసుకుందాం. ఇది నోట్ చేసుకోండి. సో ఈఎంఎఫ్ ఫార్ములా ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ NBA cos θ. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ కేసు తీసుకుందాం, బి చేంజ్ అయ్యేది. ఓకే, లెట్ us చేంజ్ ద బి, చేంజ్ బి చేంజ్ అయితే ఫార్ములా ఎలా రాస్తాం. ఓకేనా, ఎలా రాస్తాం, మిగతా అన్ని ఫిక్స్డ్ పెడదాం. n ఈజ్ ఫిక్స్డ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫిక్స్డ్, ఏరియా ఆఫ్ ది కాయిల్ ఫిక్స్డ్, యాంగిల్ ఆఫ్ ఓరియంటేషన్ cos θ కూడా ఫిక్స్డే. అప్పుడు ఎలా రాస్తావు, ఈజ్ ఈక్వల్స్ n బయటకు వచ్చేస్తుంది, ఏ బయటకు వచ్చేస్తుంది, cos θ బయటకు వచ్చేస్తుంది, మిగిలిపోయింది ఏంటమ్మా, బి ఒక్కటే. సో బి ఎలా చేంజ్ అవుతుంది, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బి అనేది ఇక్కడ పెట్టేస్తే నీకు మొత్తం ఈఎంఎఫ్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. ఫినిష్ అది. సో ఎలా చేంజ్ అవుతుందో తెలిస్తే సరిపోతుంది, లేదంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఇదొక ఫార్ములా, ఇది బేసిక్ ఫార్ములా. తర్వాత నేనేమంటానంటే లెట్ B1, B2 are the fields, okay, are the fields at T1, T2. అంటే టైం T1 దగ్గర B1 ఉంది, టైం T2 దగ్గర B2 ఉంది. అప్పుడు ఇదే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు NA cos θ B2 మైనస్ B1 అంటే చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, dB అంటే చేంజ్ ఇన్ ఫీల్డ్, టైం చేంజ్ ఎంత, T2 మైనస్ T1. ఇలా కూడా రాసుకోవచ్చు. ఒకవేళ నీకు రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండు టైమ్స్ దగ్గర ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా యావరేజ్ ఈఎంఎఫ్ రాసేది. ఇది ఇన్స్టెంట్ ఈఎంఎఫ్, ఇది యావరేజ్ ఈఎంఎఫ్. రెండు టైమ్స్ దగ్గర ఇచ్చాడు, ఎక్కడెక్కడో రెండు టైమ్స్ దగ్గర B1 దగ్గర B2 దగ్గర ఇచ్చాడు, నువ్వు యావరేజ్ ఈఎంఎఫ్ కనుక్కోవచ్చు. యావరేజ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, జస్ట్ P2 మైనస్ B1 బై T2 మైనస్ T1. ఇది ఇన్స్టెంట్ ఈఎంఎఫ్, dB/dt తెలిస్తే ఇది వస్తుంది. సో బి ఎప్పుడైనా చేంజ్ అవుతుందంటే ఇది కానీ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా మీరు వాడాల్సి వస్తుంది. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి, మిగతా వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇమీడియట్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది, ఇంటూ ద బోర్డ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఉంది. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే 2t² లాగా ఉంది. టీ అంటే టైం. అక్కడ ఇక్కడ ఒక కాయిల్ ఉంది, కాయిల్ రేడియస్ ఎంత ఉంది, 10 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈఎంఎఫ్ అట్ t=2 సెకండ్స్ అంటాడు. t=2 సెకండ్స్ దగ్గర ఎంత ఈఎంఎఫ్ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఫైండ్ యావరేజ్ ఈఎంఎఫ్ ఫ్రమ్ t=2 టు t=4 సెకండ్స్. 2 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ దాకా మధ్యలో ఉన్న యావరేజ్ ఈఎంఎఫ్ ఎంత అని అడుగుతుంది. రెండు మనం చేయొచ్చు. ఇన్స్టెంట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, NA
కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ dv/dt. అంతేనా? రైట్. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత? ఓన్లీ 1 కాయిల్ కాబట్టి 1. ఏరియా అంటే πr². ఇది సర్క్యులర్ కాబట్టి πr². r ఎంత ఇచ్చాము? 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే 0.1 మీటర్ స్క్వేర్. ఓకేనా? రైట్. మరి కాస్ టీటా ఎంత? కాస్ టీటా ఎంత అంటే టీటా అంటే ఏంటి? ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి. ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది? దీనికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది ఏరియాకి. ఫీల్డ్ ఎలా ఉంది? బోర్డుకి పెర్పెండిక్యులర్గా ఉంది. అంటే టీటా ఎంత? రెండింటికి యాంగిల్ 0 డిగ్రీస్. అంటే కాస్ టీటా ఎంత అవుతుందమ్మా? కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? ఎప్పుడైతే నీకు ఒకటే గుర్తుపెట్టుకో, ప్లేన్ పెర్పెండిక్యులర్గా ఉంది అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ వెళ్తుంది. మ్యాక్సిమం ఫ్లక్స్ అంటే కాస్ టీటా ఎంత? 1. కాబట్టి కాస్ టీటా బదులు ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. మరి dB/dt b ఇచ్చాడు. dB/dt ఏమవుతుంది? dB/dt d/dt ఆఫ్ b అంటే 2t². 2 బయటకు వచ్చేస్తుంది. t² డిఫరెన్షియేషన్ 2t అంటే నీకు ఎంత వచ్చింది? 4t. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి 4t. సో ఈజీ క్వశ్చన్ ఎంత వస్తుంది చూడండి. పై ఇది 10⁻², 4 ఇంటూ t ఇంటూ 10⁻². అదైందా? వోల్ట్స్. ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ కదా, సో వోల్ట్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ అడిగాడు? t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర అడిగాడు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో, 2 4 8. సో 8 π ఇంటూ 10⁻² వోల్ట్స్. దట్ ఈస్ ద ఈఎంఎఫ్. నోట్ చేసుకోండి. యావరేజ్ కూడా చేద్దాం. మరి యావరేజ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? సేమ్ NA cos θ, బట్ హియర్ B2 - B1/T2 - T1. అదైనా T2 - T1. ఓకే. ఈజీ క్వశ్చన్. n అంటే 1, a అంటే π ఇంటూ 0.1 హోల్ స్క్వేర్, కాస్ టీటా అంటే 1, B2 అంటే 4 సెకండ్స్ దగ్గర b ఎంత? 4 సెకండ్స్ దగ్గర b అంటే 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. 2 ఇంటూ 4 16 అంటే 32. 32 మైనస్ b1 అంటే 2 దగ్గర ఎంత? 2 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు. 2 4 4 8. సో 8/4 - 2. సో ఈజ్ ఈక్వల్స్ టు π ఇంటూ 10⁻² ఇంటూ 32 - 8. 32 - 8 అంటే 24. 24/2 అంటే 12. సో మనకి ఏమొస్తుందండి? ఈజ్ ఈక్వల్స్ టు 12 π ఇంటూ 10⁻² వోల్ట్స్. దట్ ఈస్ ద యావరేజ్ ఈఎంఎఫ్ బిట్వీన్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 to t ఈజ్ ఈక్వల్స్ టు 4. నోట్ చేసుకో. సో బీ చేంజ్ గురించి మాట్లాడాము కాబట్టి ఇప్పుడు తర్వాత వేరే దాని చేంజ్ ఏరియా. ఏ చేంజ్ గురించి కూడా అంటే ఏరియా చేంజ్ అయినప్పుడు ఎలాగా? ఏరియా చేంజెస్. ఏరియా చేంజెస్ అయితే ఎలా రాస్తాం? సేమ్ d/d ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? d/dt ఆఫ్ NBA cos θ. సో ఈజ్ ఈక్వల్స్ టు n/d తీసుకొచ్చేసి b కాన్స్టెంట్ బై d ఇచ్చే cos θ అన్ని కాన్స్టెంట్ పెడదాం, ఓన్లీ ఏరియా మారుద్దాం. అప్పుడు ఏం రాస్తావు? dA/dt. సో దిస్ ఈజ్ ఇన్స్టెంట్ ఈఎంఎఫ్ ఫార్ములా. యావరేజ్ ఈఎంఎఫ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 2 ఏరియాలు ఇచ్చాడు అనుకోండి, 2 టైమ్స్ దగ్గర 2 ఏరియాలు. అప్పుడు ఎలా రాస్తావు? A2 - A1/T2 - T1. ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? అలా కాకుండా నీకు టీటా మారితే చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3 వెరీ ఇంపార్టెంట్. వెన్ టీటా చేంజెస్. టీటా చేంజెస్ అంటే మారడం, ఇది యాంగిల్ మారడం. ఇదే మనకి ఇందులో ఉపయోగపడుతుంది ఏసీ జనరేటర్. ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీ జనరేటర్ అని పెట్టుకోండి. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీ జనరేటర్. నా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు NBA. అవన్నీ కాన్స్టెంటే, ఓన్లీ టీటా ఈజ్ చేంజింగ్, యాంగిల్ చేంజింగ్. ఎందుకంటే మనం తిప్పుతున్నాం కదా, కాయిన్ తిప్పుతూ ఉంటుంది, యాంగిల్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. సో d/dt ఆఫ్ కాస్ టీటా. కాస్ట్ అయితే ఇక్కడ నేను మైనస్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ మైనస్ వస్తుంది కాబట్టి నేను అంటే మన ఒరిజినల్ ఫార్ములాలో మైనస్ ఉంది కదా, అది కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఆ మైనస్ని కంపన్సేట్ చేయడానికి అంతే. కాస్ టీటా డెఫినేషన్ ఏంటి? మైనస్ సైన్ టీటా. సో ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ చూడొద్దని అట్లా చేస్తాను అంతే. సో NBA కాస్ టీటా డెఫినేషన్ మైనస్ సైన్ టీటా, దట్ మైనస్ దిస్ మైనస్ ప్లస్ ఇంటూ dθ/dt. ఓకే, మరి వాట్ ఈస్ dθ/dt? How fast theta is changing? How fast theta is changing is nothing but angular velocity. dθ/dt అంటే angular velocity. ds/dt అంటే linear velocity. So NBA dθ/dt ఏం రాసుకోవచ్చు? dθ/dt ఒమేగా. ఎందుకంటే సిన్స్ ఇక్కడ రాస్తున్నాను, సిన్స్
dθ by dt ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నావు, ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నావు అర్థమైందా, ఒమేగా ఇంటూ సైన్ థీటా, అది మ్యాటర్. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ సైన్ థీటా మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఎంత అంటే ఏం చెప్తావు, సైన్ థీటా 1 అయినప్పుడు. సో వీ టేక్ దట్ మ్యాక్సిమం యాజ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా, ఇదేంటిది మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం ఈఎంఎఫ్. సో హౌ ఈజ్ చేంజింగ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏసీ జనరేటర్. ఏసీ జనరేటర్లో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ నాట్ అంటే మ్యాక్సిమం, గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా అడుగుతాడు ఫార్ములా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏసీ జనరేటర్, ఇక్కడ రాసుకోండి, మ్యాక్సిమం ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఓకే, ఏసీ జనరేటర్ NBA ఒమేగా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ద ఈఎంఎఫ్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈఎంఎఫ్ స్టార్. ఇది కూడా స్టారే, డైరెక్ట్గా అడుగుతాడు ప్రాబ్లం, అర్థమైందా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ఏసీ జనరేటర్, ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్, NBA ఒమేగా సైన్ థీటా. సో ఎలా చేంజ్ అవుతుంది ఈఎంఎఫ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సైన్ వేవ్ ఉంటుంది కదా, అలా జరిగింది, అందుకే ఏసీ అంటాం. ఆల్టర్నేటింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని ఎందుకంటాం, ఇది సైన్లా మారుతుంది. సైన్ వేవ్ అంటే ఏంటి, ఇలా, అవునా. అది దాని గురించి ఇంకా మాట్లాడదామండి, ఏసీ జనరేటర్ గురించి సపరేట్గా మాట్లాడదాం, కానీ ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా ఏసీ జనరేటర్ ఫార్ములా NBA ఒమేగా సైన్ థీటా. NBA ఒమేగాని ఏమంటాం, మ్యాక్సిమం ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ వేవ్ ఫామ్ కూడా గీస్తాను చూడండి, ఏసీ జనరేటర్ది ఏమో ఈఎంఎఫ్ ఈ, ఇదేమో టైము. ఓకేనా. వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఈ నాట్ వాల్యూ ఎంత, ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా, ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ ఇక్కడ ఉంది, సైన్ ఒమేగా టీ 0 ఇనీషియల్గా, టైం 0 అయితే సైన్ 0 ఎంత 0. అది ఒమేగా టీ π/2 అయింది అంటే 90 అయింది, సైన్ 90 ఎంత 1 అంటే ఎక్కడికి వస్తుందమ్మా, ఈ నాట్కి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, 0 అయిపోతుంది సైన్, తర్వాత సైన్ -1 అవుతుంది అంటే ఈ నాట్ అవుతుంది, ఆ తర్వాత ఈ విధంగా ఈ నాట్, అలా ఇలా సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటాం. సో ఈఎంఎఫ్ ఇన్ ఏసీ జనరేటర్ ఎలా మారుతుంది, 0 నుంచి ఈ నాట్కి వెళ్తుంది, ఈ నాట్ నుంచి 0 అవుతుంది, 0 నుంచి ఈ నాట్కి వెళ్తుంది, ఈ నాట్కి వెళ్తుంది. ఫిక్స్డ్ ఈఎంఎఫ్ కాదు, మారుతూ ఉంటుంది, సైనసాయిడల్గా మారుతుంది. సో దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఒమేగా, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, నోట్ చేసుకోండి ఫస్ట్ ఇది. సో యాక్చువల్గా ఈజ్ ఈక్వల్స్ టు క్లియర్గా రాయాలంటే NBA ఒమేగా సైన్ థీటా బదులు కూడా ఏం రాసుకోవాలి, ఒమేగా టీ. ఓకేనా, ఇక్కడ రాసాను, అక్కడ రాయలేదే, థీటా బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఒమేగా టీ అని రాసుకోవచ్చు. ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ, ఇక్కడ రాసాను కదా ఒమేగా టీ, మరి థీటా బదులుగా ఒమేగా టీ రాసాను, అట్లా. అవునా, నోట్ చేసుకోండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని తెలిసింది కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక కాయిల్ ఉందనుకోండి, ఇలా ఓపెన్ ఉందనుకో, ఏముంటుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది, లేకుండా ఉండదు. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంటే అప్పుడు ఈజ్ ఈక్వల్స్ ఏమంటాం, dφ/dt అంటే ఆఫ్కోర్స్ మైనస్ ఉంటుంది, దాని గురించి మాట్లాడడం. ఓకే, కానీ ఇదే కాయిల్ని మనం క్లోజ్ చేసాం అనుకో, సో ఈఎంఎఫ్ ఉంది కాబట్టి ఆ కాయిల్ ఏమవుతుంది, కరెంట్ జనరేట్. ఆ కరెంట్ ఎంత, దాన్ని మనం ఏంటో ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్. కాయిల్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటే అంత రెసిస్టెన్స్, దట్ మీన్స్ 1/r ఇంటూ dφ/dt. బట్ n టర్న్స్ ఉన్నాయనుకో, హ్యావ్ n టర్న్స్ ఉంటే ఈఎంఎఫ్ n టైమ్స్ కదా, కాబట్టి అలాగే కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు n/r ఇంటూ dφ/dt. ఇక dφ/dtకి ఫార్ములా ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, చాలా కేసెస్ చూసాం కదా. B చేంజ్ అయితే, A చేంజ్ అయితే, థీటా చేంజ్ అయితే ఏసీ జనరేటర్ ఏమవుతుందో అవన్నీ dφ/dt ప్లేస్లో మనకు తెలిసిందే. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా వీఆర్ యాడింగ్ R, 1/r వాడుతున్నాం, మనకి ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ చూసాం కాబట్టి ఇండ్యూస్డ్ ఛార్జ్ చూస్తాం. ఓకేనా, ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు n/r, n టైమ్స్ 1/r ఇంటూ dφ/dt. ఇలా రాయొచ్చు, లేకపోతే యావరేజ్ కరెంట్ నీకు 5 to 5 అలా ఇచ్చాడు అనుకోండి, n/r ఇంటూ 5 to - 5 టైం t అని రాయొచ్చు, లేకపోతే t2 - t1 అని రాయొచ్చు. ఓకేనా,
రైట్. ఇప్పుడు కరెంట్ గోల పక్కన పెట్టే ఛార్జ్ గురించి అడగదు. సో I ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది, N/R ఇంటూ d∅/dt. కానీ సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ మనం ఎలా రాసుకోవచ్చు, I ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ dq/dt అని రాసుకోవచ్చు. N/R ఇంటూ d∅/dt. సో dt తీసిపడేస్తే dq ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది, dq ఛార్జ్ ఫ్లో ఈజ్ ఈక్వల్స్ టు N/R ఇంటూ d∅. ఓకేనా. సో టోటల్ ఛార్జ్ ఫ్లో q ఈజ్ ఈక్వల్స్ టు N/R ఇంటూ ఇంటిగ్రల్ d∅. అంటే ఇక్కడ 5 ఇనీషియల్ మైనస్ 5 ఫైనల్ అలా రాసుకున్నాం అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు, ఛార్జ్ ఫ్లో q ఈజ్ ఈక్వల్స్ టు N/R ఛార్జ్ ఫ్లోన్ N/R ఇంటూ 5 ఫైనల్ మైనస్ 5 ఇనీషియల్. 5 2 మైనస్ 5 1 అని కూడా అనుకోవచ్చు. ఓకేనా. చాలా చూడండి ఇక్కడ ఈక్వేషన్స్. ఒకసారి మనం EI Q అన్నీ ఒక పక్కన రాసి అనలైజ్ చేద్దాము, కంగారు లేదు. ఫస్ట్ ఇది నోట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర రాసి ఏది ఏంటి ఎలా డిపెండ్ అవుతుంది ఏంటి విషయాల గురించి మాట్లాడదాం. సో మనం నేర్చుకున్న 3 ఫార్ములాస్ ఇక్కడ చూడండి. E అంటే ఏంటి, ఇండ్యూస్డ్ EMF. I అంటే ఇండ్యూస్డ్ కరెంట్. dq అంటే ఛార్జ్ ఫ్లో, ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని చెప్పేసి. చూడండి, E ఈజ్ ఈక్వల్స్ టు -N d∅/dt. మైనస్ గురించి లెన్స్ లాలో నేర్చుకుంటాం అప్పుడు. E డజంట్ డిపెండ్ ఆన్ R అంటే అర్థం ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ మీద అది డిపెండ్ అవ్వదు అని. E అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఎంత చేంజ్ అయింది, ఎంత ఫాస్ట్గా చేంజ్ అయింది, ఎవరు, ఫ్లక్స్. సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ చేంజ్, ఎంత చేంజ్ అయింది, అండ్ ఫాస్ట్, ఎంత ఫాస్ట్గా చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది అనేది కాదు, ఎంత ఫాస్ట్గా చేంజ్ అయ్యింది అనే దాని మీద కూడా రేట్ ఆఫ్ చేంజ్. అర్థమైందా. ఇప్పుడు ఒక d∅ అంటే ఫ్లక్స్ అంటే వెబర్స్లో కొలుస్తాం కదా. ఇప్పుడు వెబర్స్లో కొలిచే ఫ్లక్స్ ఉంది. ఆ ఫ్లక్స్ ఒక 10 వెబర్స్ చేంజ్ అయింది, 10 వెబర్స్ చేంజ్ అయింది. ఎంత ఫాస్ట్గా చేంజ్ అయింది, 1 సెకండ్లో చేంజ్ అయిందా, 2 సెకండ్లో చేంజ్ అయిందా, 3 సెకండ్లో చేంజ్ అయిందా. ఎంత తక్కువ టైంలో చేంజ్ అయితే అంత ఎక్కువ EMF. అర్థమవుతుందా. అది నెక్స్ట్ I డిపెండ్స్ ఆన్ ఆల్. R మీద డిపెండ్ అవుతుంది, d∅ మీద డిపెండ్ అవుతుంది, dt మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ చేంజ్ and also how fast the change is happening. Got it? కానీ dq దగ్గర చూడండి, ఓన్లీ d∅, dt ఉందా, లేదు. q డిపెండ్స్ ఆన్ అంటే ఛార్జ్ ఫ్లోన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ R అండ్ d∅. అంటే రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే ఫ్లక్స్ ఎంత చేంజ్ అయింది అని. కానీ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ dt. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్ మీన్స్ q అనేది ఎంత చేంజ్ అయింది అని చూస్తుంది తప్పితే ఎంత టైంలో చేంజ్ అయింది చూడము. సో దట్ ఈస్ Q doesn't depend on how fast flux changed. ఎంత ఫాస్ట్గా చేంజ్ అయింది అనే దాని మీద డిపెండ్ అవ్వదు అని. అర్థమైందా. ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా రాసుకోండి. ఇంకా మనం ఇంకొన్ని పాయింట్స్, ఈ పాయింట్స్ ఇంకా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ పాయింట్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. మళ్ళీ డిస్కస్ చేసిన తర్వాత లెన్స్లో స్టార్ట్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక కాయిల్ ఉంది, కాయిల్ మీదకి నేను ఒక మ్యాగ్నెట్ని మూవ్ చేస్తున్నాను. ఎలా మూవ్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఏమో స్లోగా మూవ్ చేశాను, సెకండ్ టైం ఫాస్ట్గా మూవ్ చేశాను. ఫస్ట్ టైం స్లోగా, సెకండ్ టైం ఫాస్ట్గా మూవ్ చేశాను. మరి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, రెండిట్లోని నేను EMF సేమ్, అంటే ఫ్లక్స్ చేంజ్ సేమ్, d∅ సేమ్, బోత్ హ్యాస్ సేమ్ d∅. నేను సేమ్ మ్యాగ్నెట్ని సేమ్ ఇది పెట్టి కాయిల్ పెట్టి మూవ్ చేస్తున్నాను. ఇలా మూవ్ చేస్తే ఏమవుతుంది, EMF వస్తుంది. ఆ EMF వల్ల కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. బాగానే ఉంది. కానీ ఏంటి డిఫరెన్సు, dt టైం. స్లోగా మూవ్ చేస్తే dt ఎక్కువ, ఫాస్ట్గా మూవ్ చేస్తే dt తక్కువ. టైం పీరియడ్ తక్కువ ఎప్పుడు, ఫాస్ట్గా మూవ్ చేసినప్పుడు. స్లోగా మూవ్ చేసినప్పుడు ఎక్కువ. మరి స్లోగా మూవ్ చేస్తే EMF ఏమవుతుంది, తక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే E ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, E ఈజ్ ఈక్వల్స్ టు d∅/dt. d∅ సేమే రెండిట్లో, కానీ ఫస్ట్ కేసులో dt ఎక్కువ, స్లోగా అంటే టైం ఎక్కువ పడుతుంది కదా. కాబట్టి dt ఎక్కువ, కాబట్టి E ఏంటి, E తగ్గిపోతుంది. సో E ఈజ్ లెస్ హియర్. ఇక్కడ E మోర్. సో మోర్ EMF will be generated if you move fast. If you move slowly, less EMF is generated. Current also same.
యూ గెట్ లెస్ కరెంట్ బికాజ్ ఈఎంఎఫ్ తక్కువ అయితే కరెంట్ కూడా తక్కువే బికాజ్ I ఈజ్ ఈక్వల్స్ టు E/R, నథింగ్ బట్ 1/R ఇంటూ d∅dt. సో హియర్ ఆల్సో I more current you get. మరి charge is same in both cases because it does not depend on time. Since it doesn't depend on dt మీద డిపెండ్ అవ్వదు. dq is equals to 1/R into d∅. అర్థమైందా? ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను ఇలా మూవ్ చేసినప్పుడు ఇలా కరెంట్ వస్తుందా, ఇలా కరెంట్ వస్తుందా, ఏ డైరెక్షన్లో కరెంట్ వస్తుంది, ఏ డైరెక్షన్లో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, డైరెక్షన్. మరి ఆ డైరెక్షన్ ఎవరు చెప్తారు? లెన్స్లా. అది స్టార్ట్ చేద్దాం, మీరు నోట్ చేసుకొని పాస్ చేసి లెన్స్లా స్టార్ట్ చేద్దాం. చూడండి, అంటే డైరెక్షన్ గురించి మాట్లాడదాం. డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా కాయిల్ ఉంది, ఒక మ్యాగ్నెట్ ఉంది, నార్త్ సౌత్. ఇప్పుడు దీన్ని ఇలా పంపించాను. మరి కరెంట్ ఇలా వస్తుందా లేకపోతే ఇలా వస్తుందా, ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది, అది మనం కనుక్కోవాలి. అర్థమైందా? అది మనం కనుక్కోవాలంటే లెన్స్లా తెలియాలి. చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి మాట్లాడాలి. ఇంత ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, ఎంత ఇండ్యూస్ అవుతుంది, ఇవన్నీ మనం చూసాం, బాగానే ఉంది. కానీ డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఒక కాయిల్ తీసుకున్నాను, ఈ విధంగా ఒక కాయిల్ ఉంది, బట్ అలా గీలేను కాబట్టి ఇలా గీసాను. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెట్ని ఇలా దీని మీదకి తీసుకెళ్తుంటే ఏం పెంచుతున్నాను? ఫ్లక్స్ పెంచుతున్నాను. మీదకి తీసుకెళ్తుంటే ఏమవుతుంది? ఫ్లక్స్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ ఇలా ఇండ్యూస్ అవుతుంది అని చెప్పా. ఎలాగా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అవ్వదా? యాంటీ క్లాక్ వైజ్ అవుతుందా అంటే యాంటీ క్లాక్ వైజే అవుతుంది. ఎలా చెప్తున్నామంటే మైనస్ సైన్ బట్టి, లెన్స్లా బట్టి. ఏం చెప్తుంది లెన్స్లా అంటే ఒకవేళ ఫ్లక్స్ పెరుగుతుంది అంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఉంటేనే కదా ఈఎంఎఫ్ వచ్చేది. ఆ ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే జాగ్రత్త చూడండి. ఆ ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ కరెంట్ సచ్ దట్. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ చేంజ్ అయ్యే ఫ్లక్స్ని అపోజ్ చేసేలాగా. ఆ చేంజ్ అయ్యే ఫ్లక్స్ని అపోజ్ చేసేలాగా అంటే ఫ్లక్స్ పెరుగుతుంది అనుకోండి, తగ్గించడానికి ట్రై చేస్తుంది. తగ్గుతుంది అనుకోండి, పెంచడానికి ట్రై చేస్తుంది. ఎవరు? ఇండ్యూస్ అయ్యే కరెంట్. సో ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఏం చేస్తుంది అంటే ఇది ఫ్లక్స్ పెరుగుతుంటే తగ్గించడానికి ట్రై చేస్తుంది, ఫ్లక్స్ తగ్గుతుంటే పెంచడానికి ట్రై చేస్తుంది. అంటే ఇట్ బేసికల్లీ అపోజెస్ ద చేంజ్. సో కరెంట్ విల్ బి ఇండ్యూస్డ్ టు అపోజ్ ద చేంజ్ విచ్ ఈస్ ద కాజ్ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్. అంటే దాని ప్రొడక్షన్కి ఎవరైతే కాజో వాళ్ళని అపోజ్ చేయడానికి చేసే విధంగా కరెంట్ డైరెక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్రిక్కీ, బట్ ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది కదా కరెంట్. ఈ విధంగా వస్తే ఇటువైపు ఏ పోల్ ఉంటుంది? చూడండి, ఈ డైరెక్షన్లో వస్తే ఏం పోలు? నార్త్ పోల్. అవునా? కరెంట్ ఇలా తిరుగుతుంటే నార్త్ పోల్. అలా కాదు, ఇలా తిరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏం పోల్ అంటాం? సౌత్ పోల్. ఎలా చెప్తున్నా అంటే లెటర్స్ చూడండి, క్లాక్ వైజ్ సౌత్, యాంటీ క్లాక్ వైజ్ నార్త్. సో దీని మీదకి ఎవరు వస్తున్నారు? నార్త్ వస్తుంది. ఇది రానివ్వకుండా చేయాలంటే ఇక్కడ ఏం జనరేట్ అవ్వాలి? నార్త్ జనరేట్ అవ్వాలి, సౌత్ కాదు. కాబట్టి మనకి యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది, క్లాక్ వైజ్ రాలేదు. అలా కాకుండా ఒకవేళ ఇటు సౌత్ పెట్టి ఇటు నార్త్ పెట్టాను అనుకో, అప్పుడే వస్తుంది ఇక్కడ సౌత్ వస్తుంది. అంటే ఎవరు తన మీదకి వస్తున్నారో తను అపోజ్ చేయాలి. తను అపోజ్ చేయాలి అంటే అక్కడ నార్త్ జనరేట్ అవ్వాలి. అట్లా కాకుండా ఇదే మ్యాగ్నెట్ని నార్త్ ఇక్కడ ఉంది, సౌత్ ఇక్కడ ఉంది, దీన్ని ఈ విధంగా తీసుకెళ్తాం దూరంగా. కానీ ఇదేం చేస్తుంది? అప్పుడు ఏముంది? ఫ్లక్స్ తగ్గిపోద్ది. వచ్చే కరెంట్ ఏం చేయాలి? తగ్గకుండా చేయాలి. అంటే వెళ్ళేదాన్ని ఆపాలి. సో నార్త్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఏం జనరేట్ చేస్తుంది? సౌత్ జనరేట్ చేస్తుంది. చేస్తే ఈ నార్త్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. సో ముందుకు వస్తే రావద్దంటది, వెళ్ళిపోతుంటే వద్దంటది. ఏం చేంజ్ అయినా దాన్ని అపోజ్ చేస్తుంది. సో ఇది దూరంగా తీసుకెళ్తుంటే ఇలా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దగ్గరగా తీసుకొస్తుంటే సేమ్, నేనేమీ మార్చలేదు, సేమ్ మ్యాగ్నెటే, సేమ్ నార్త్ పోల్ ఇటువైపు ఉంది, సౌత్ ఇటు ఉంది, నార్త్ పోల్ ఇటు ఉంది, సౌత్ వైపు ఇలా ఉంది. దీన్ని మీదకి తీసుకెళ్తుంటే నార్త్ పోల్, దూరంగా తీసుకొస్తుంటే సౌత్ పోల్. ఎందుకు? ఏది చేంజ్ అయినా అది తట్టుకోలేదు. ప్రొడ్యూస్ అయ్యే కరెంటు చేంజ్ని అపోజ్ చేస్తుంది.
అర్థమైంది. ఆ చేంజ్ని అపోజ్ చేసే విధంగా డైరెక్షన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అనుకున్నదంతా ఒకసారి వర్డ్స్లో చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ సచ్ దట్ ఇట్ టెండ్స్ టు ప్రొడ్యూస్ ఏ కరెంట్ అంటే ఒక కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరు? ఈఎంఎఫ్. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరుగుతుంటే తగ్గించడానికి, తగ్గుతుంటే పెరగడానికి. విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్ అంటే ఏదైతే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ చేంజ్ని అపోజ్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గుతుంది అనుకోండి, పెంచే విధంగా వస్తుంది. పెరుగుతుంది అనుకోండి, తగ్గించే విధంగా చూస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా వెళ్తుంది, ఇలా ముందుకు వెళ్తుంటే ఏమవుతుంది? ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ తగ్గించే విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎలాగా చూడండి, ఇలా ఉంది కదా, ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇలా, ఇది ఫీల్డ్, అవునా? సో ముందుకు వెళ్తూ ఉంటే ఫ్లక్స్ పెరుగుతుంది. సో వచ్చే కరెంట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఇలా తిరుగుతుంది, అది ఫీల్డ్ ఎలా జనరేట్ చేస్తుంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఈ విధంగా ఇటువైపు. సో దిస్ కరెంట్ ఈజ్ జనరేటింగ్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే వచ్చే బీన్ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. అర్థమైందా? అక్కడ అంటే నార్త్ పోల్ని అపోజ్ చేస్తుంది. అలా ఆలోచించవచ్చు, అలా కూడా ఆలోచించవచ్చు. కానీ మెయిన్గా ఏంటంటే ఇది ఇలా ముందుకు వస్తుంది, వస్తుంటే ఏం చేస్తుంది? ఫ్లక్స్ని పెంచుతుంది, బీని పెంచుతుంది. బీ పెరుగుతుంది. బీ పెరుగుతుంది అంటే దగ్గరికి వస్తుంటే ఆ బీని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఎవరు? ఇండ్యూస్ అయిన కరెంట్. సో ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఎలా ఉంది, దాని బీ ఎలా ఉంటుందంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఈ విధంగా. సో ఇలా వచ్చేదాన్ని తగ్గించాలంటే దాని బీ ఎలా ఉండాలి? ఆపోజిట్గా ఉండాలి. అందుకు కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమవుతుందా? అది. సో ఇలా డిఫరెంట్ కేసెస్ డిస్కస్ చేద్దాం. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఓకే ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, బార్ మ్యాగ్నెట్. దాన్ని కింద పాడేస్తున్నా. కింద పాడేస్తుంటే ఎంత యాక్సలరేషన్ ఉంటుంది? జీతో కింద పడుతుంది. బాగానే ఉంది, జీతో కింద పడిపోదు. కానీ ఇక్కడ ఒక కాయిల్ పెట్టాను. ఏం పెట్టాను? కాయిల్ పెట్టాను. ఈ కాయిల్ ఏమవుతుంది? కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఎలా ఇండ్యూస్ అవుతుంది? చేంజ్ని అపోజ్ చేసే విధంగా ఇండ్యూస్ అవుతుంది. నార్త్ పోల్ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఏం జనరేట్ అవ్వాలి? నార్త్ పోల్ జనరేట్ అవ్వాలి. సో ఈ విధంగా కరెంట్ ఐ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఈ విధంగా ప్రొడ్యూస్ అయితే నార్త్ పోల్ జనరేట్ చేస్తుంటే వచ్చిన నార్త్ పోల్ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. ఇంకోలా ఆలోచించు, నార్త్ పోల్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్ లైన్స్ ఎలా ఉంటాయి? నార్త్ నుంచి స్టార్ట్ చేసి సౌత్కి వెళ్తే లోపలేమో సౌత్ టు నార్త్ క్లోజ్డ్ లైన్స్. ఇప్పుడు నార్త్ పోల్ కిందకు వస్తుంది అంటే ఈ విధంగా బీని పెంచుతుంది. సో ప్రొడ్యూస్ అయ్యే ఏం చేయాలి? బీని తగ్గించాలి. సో దీని బీ పైకి ఉండాలి. సో వచ్చే బీని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. సో వచ్చే మ్యాగ్నెట్ని ఇది అపోజ్ చేస్తుంది. కాబట్టి యాక్సలరేషన్ ఏముంది? జీ కన్నా బాగా తగ్గిపోతుంది. యాక్సలరేషన్ ఏముంది? జీ కన్నా బాగా తగ్గిపోతుంది. గట్ ఇట్. సో స్లోగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ కాయిన్ అది దాటేసింది, దాటేసి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ సౌత్కి నార్త్, అవి మారవుగా, సౌత్ నార్త్. మరి అప్పుడు ఏమవుతుందంటే చాలా చూడండి, ఇది కాయిల్, ఇది కింద పడుతుంది, ఇక్కడ సౌత్ ఉంది. సో ఈ కాయిల్ ఏం చేస్తుంది? ఈ సౌత్ ఉన్నదాన్ని పైకి లాగుదాం అంటారు. ఎందుకంటే కింద పడేదాన్ని కింద పడద్దని చెప్తుంది. అంటే కింద ఏం ఫామ్ అవ్వాలి? నార్త్ ఫామ్ అవ్వాలి. పైన కదుపు కింద ఫామ్ అవ్వాలి. కింద నార్త్ ఫామ్ అయితే ఏమవుతుంది? దాన్ని లాగుతుంది. అర్థమైందా? అది పైకి లాగుతుంది. కాబట్టి కింద నార్త్ ఫామ్ అవ్వాలంటే ఇది ఇలా ఉండాలి, డైరెక్షన్ ఇటు రివర్స్ అవ్వాలి. సో కింద నార్త్ ఫామ్ అవుతుందని పైన ఏముంటుంది? సౌత్ ఉంటుంది. పైన సౌత్ వచ్చింది చూడు, వచ్చింది. సో కింద నార్త్ ఈ సౌత్ని ఏం చేస్తుందమ్మా? అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు దీని స్పీడ్ ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. సో ఇప్పుడు కూడా A<G. అంటే కాయిల్ వచ్చేటప్పుడు A>G, వెళ్ళేటప్పుడు కూడా A>G. అర్థమైందా? అది. ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కూల్ యానిమేషన్ ఒకటి పెడతాను. ఒక కాపర్ రాడ్లో నుంచి మనం మ్యాగ్నెట్ పాడేసామనుకోండి. కాపర్ రాడ్ అంటే కంటిన్యూస్ రింగ్స్, కంటిన్యూస్ కాయిల్స్. ఓకే, కాపర్ రాడ్ అది తీసుకుని దాంట్లోంచి ఒక మ్యాగ్నెట్ పాడేసాం. కంటిన్యూస్ రాడ్స్ కదా, అర్థమైందా? ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ రాడ్స్ అంతా కూడా, ఈ కంటిన్యూస్ కాయిల్స్ అన్నీ ఏం చేస్తాయి? వచ్చే మ్యాగ్నెట్ అపోజ్ చేస్తాయి. సో చాలా స్లోగా కింద పడుతుంది అన్నమాట. సో ఒక కాపర్ రాడ్ తీసుకుని ఒక మ్యాగ్నెట్ అందులో పడేసాం అనుకో, అదేం జరుగుతుంది? చాలా స్లోగా కింద పడుతుంది.
ఇది ఒక యానిమేషన్ ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి, యూ ఎంజాయ్ ఇట్ రైట్. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి.